నమస్తే. ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 20 నెలలు అవుతుంది. సో ఈ నేపథ్యంలో లాస్ట్ టైం ఒకసారి దసరా వెళ్ళిపోయింది. బతుకమ్మ చీరలు అప్పుడు ఇవ్వలేరు అని చెప్పి చెప్తూ, కానీ ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తున్నాం అని చెప్పి చెప్తారు. కానీ బతుకమ్మ చీరలు ఇందిరమ్మ చీరలుగా నామకరణం చేశారు. సో అయితే ఇందిరమ్మ చీరలు ఎందుకు బతుకమ్మ చీరలుగా పెట్టొచ్చు కదా అని చెప్పి ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడిన యూత్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గారు. సో చెప్పండి, ఏమంటారు? అంటే ఇటు బతుకమ్మ చీరలేమో కాంగ్రెస్ పార్టీ పంపిణీ, దాన్ని ఇందిరమ్మ చీరలుగా మార్చింది. సో దీని పెద్ద కాంట్రవర్సీగా నడుస్తుంది. ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ పని పాట లేనోడు చేత కాక అప్పుడు పనికి మళ్ళీ చీరలు ఇచ్చిండు. 100 రూపాయలు 50 రూపాయల చీరలు ఇచ్చిండు. మా ఏంటంటే మస్క బట్ట ఎట్లా అంటే ఒంటింట్లో ఆడోళ్ళు తుడుచుకునే బట్టలు ఎక్కువ ఉన్నది. అది అంతకన్నా దారం రోడ్ల మీద గాలబెట్టారు. కానీ ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ చీరలు మహిళలకు బతుకమ్మ ఆడాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దసరా కూడా వస్తుంది బతుకమ్మతో పాటు అని చెప్పి 2 చీరలు ఇస్తుంది. ఒక్కొక్క చీర ధర 800. మహిళలకు ఎటువంటి డోకా లేకుండా ఇంకా ఇతర సౌకర్యాలైనా డీజే పర్మిషన్లు అయినా ఏవైనా గ్రాండ్గా చేసుకోవాలి బతుకమ్మ అని చెప్పి తెలంగాణ అంటేనే బతుకమ్మ అని గుర్తుకొస్తుంది. యావత్ తెలంగాణ కాకుండా ప్రపంచం మొత్తం చూస్తుంది మన బతుకమ్మ అంటే. ట్రెడిషనల్ డే కాబట్టి కేసీఆర్ ఏదో ఫామ్ హౌస్లో అనుకొని ఇప్పుడు ఏదో కేటీఆర్ ఏదో మారుతారు, కేసీఆర్ ఏదో మారుతారు, కానీ అవన్నీ వేస్ట్ దద్దమ్మగాలని చెప్పి మరోసారి తెలియజేస్తున్నాను. అంటే లాస్ట్ టైం మేము ఇచ్చిన చీరలు చాలా క్వాలిటీగా ఉండే, చాలా మంచిగా ఉండే, చేనేత కార్మికులకు కూడా సో హెల్ప్ చేసే విధంగా ఉండే అని చెప్పి కూడా వారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చేనేత విభాగం వాళ్ళకి పట్టు వస్త్రాలు పోచంపల్లిలో వారు చేస్తుంటారు. రేవంత్ రెడ్డి గారు స్వయాన ఆయన ఆలోచించి మంత్రి క్యాబినెట్లో కూడా అది ఆలోచించి వాళ్ళకి పట్టు వస్త్రాలు చేనేత వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా కొద్దిగా డబ్బు వస్తుంటుంది. అలాగే మహిళలకు కూడా పట్టు చీరలు వచ్చినట్టు ఉంటుంది. పండుగ సెలబ్రేషన్స్ కూడా అయినట్టు ఉంటుంది అని చెప్పి 2 రకాలుగా ఇటు ఉపాధి ఇటు సేవ చేసినట్టు 2 రకాలుగా ఆలోచించి మహిళలకు ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఆ విధంగా ఆలోచిస్తుంది. కానీ ఇట్లా ఏదో రాజకీయంగా ఈ చీరల మీద రాజకీయాలు చేయడం అంటే రేవంత్ రెడ్డి గారు రాదు, అవసరం కూడా లేదు. కేసీఆర్కి వస్తుంది. ఎందుకంటే ఆడల మీద రాజకీయం చేస్తాడు, మొగల మీద చేస్తాడు, ఇతర ఎవరి మీద పడితే చేస్తాడు, శిల మీద కూడా చేస్తాడు. ఆఖరి రాజకీయం అంత సిగ్గుమాలిన పాలన కేసీఆర్ అనుకున్నది. ఆడ దరిద్రుడు, ఆ దరిద్రుడు ఆనయ్య ఫామ్ హౌస్లో అనుకున్నాడు. అలా అసెంబ్లీకి రమ్మంటే నువ్వు మొగను అయితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, ఫామ్ హౌస్లో అనుకొని మాట్లాడడం కాదు, కరెక్ట్ కాదు. కేసీఆర్ గుర్తుపెట్టుకో, బరాబర్ నువ్వేదో అనుకుంటున్నావు 3 ఏళ్ల తర్వాత కలలు కానీ అధికారంలోకి వస్తాం మేము ఏకతం చేస్తామని అనుకున్నావు. నీతో కాదురా నాయన, నువ్వు ఫామ్ హౌస్లో అనుకో. 70 ఏళ్ళే అయిపోయింది, నీకు పింఛన్ ఇస్తారు, సప్పన కూర్చో, లేకపోతే మేమన్నా పింఛన్ ఇస్తాం, ఆ పింఛన్ తీసుకొని ఉండు. సో ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా సో ఒకవేళ బై ఎలక్షన్స్ ఎదుర్కొని రెడీగా ఉందా కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మేమే గెలుస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ గారు చెప్తాను. సో అండ్ అలాగే 10 మంది ఎమ్మెల్యేలు బై ఎలక్షన్ పెట్టినా సరే అడిగితే బీఆర్ఎస్ జెండా అని చెప్పేసి చాలా పరంగా చెప్తారు. మీరేం? కేటీఆర్ ఏదో భ్రమలున్నాడు, మైండ్ దొబ్బింది. కేటీఆర్ అన్నాడు సన్నాసికి మైండ్ దొబ్బింది. కేటీఆర్ గుర్తుపెట్టుకో, నువ్వు 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చిన స్టిల్ మా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా క్లారిటీగా ఉన్నారు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు క్లారిటీగా ఉన్నారు. కార్యకర్తలు కూడా క్లారిటీగా ఉన్నారు. ఎట్లాగైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చినా కానీ గన్ షాట్గా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. రేపు ఉప ఎన్నికలు 10 మంది ఎమ్మెల్యేలు వచ్చినా కానీ 10కి 10 మేము 100% సాధిస్తాం. మేము 100% మా ప్రభుత్వం మళ్ళీ 3 ఏళ్ల తర్వాత కూడా మా ప్రభుత్వం వస్తుందని చెప్పి మేము గంటలు కొట్టినట్టు బజాయించినట్టు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.